ఓం శాంతి. బ్రహ్మబాబా జీవిత చరిత్ర ఎపిసోడ్ 2. ఈ రోజు ఎపిసోడ్ లో బ్రహ్మబాబా జీవితం గురించి మనం ప్రారంభం గురించి తెలుసుకుందాం. దాదా లేఖరాజ్ జన్మ 1876 లో సింధులో కృపాలాని కులంలో వల్లభాచార్యుడి భక్తుడి దగ్గర జరిగింది. వారి లౌకిక తండ్రి ఒక స్కూల్లో ప్రాథమిక అధ్యాపకుడు. కానీ దాదా లేఖరాజ్ ఎంత అద్భుతమైన బుద్ధి, చమత్కారి బుద్ధి కలవాడంటే అతను చేసుకున్న పురుషార్థం ఎఫర్ట్ ద్వారా ఆ పల్లెటూరిలో ఉన్న ఒక అబ్బాయి ఏ విధంగా అయ్యాడు? ఒక పెద్ద వ్యాపారస్తుడు, ప్రసిద్ధమైన బంగారు వ్యాపారస్తుడిగా అయ్యారు. వారి దగ్గర వజ్ర వైడూర్యాలు బాగా పరిశీలించే శక్తి ఉండేది. వారి వ్యాపారం కారణంగా రాజులు కానీ, మహారాజులు కానీ, వైస్రాయ్ లాంటి వాళ్ళు కూడా అనేక మంది వారిని కలిసేవారు. నేపాల్లో రాజ్య కులానికి చెందిన ఉదయ్పూర్కి చెందిన మహారాజులు ఈ విధంగా విశేషంగా చాలా మంది స్నేహ సంపన్నతతో దాదా లేఖరాజ్తో ప్రీతి ఉండేది. వారికి దాదా పైన అంతటి నమ్మకం కూడా ఉండేది. వారిని రాజ దర్బారుకి రమ్మని వారిని వెల్కమ్ కూడా చేసేవారు. ఇది విశేషంగా బ్రహ్మకుమారి బ్రిజేంద్రియజీ వారి లౌకిక రిలేషన్ ఎవరైతే ఉన్నారో, వారు కోడలు ఎవరైతే ఉన్నారో వారి పేర్లు కూడా ఎంతో ప్రసిద్ధి చెందాయి. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం మహారాష్ట్ర జోన్ ఇన్ఛార్జ్ కూడా ఈ విధంగా రాశారు. ఏం రాశారు? उनके संपर्क में आने वाले राजाओं में उनमें इतना विश्वास था कि उन्होंने दादा की खुली छुट्टी दे रखी थी और वे कभी भी राजमहल में सीधे अंदर आ सकते थे. తను చెప్పారు, దాదా లేఖరాజ్ పైన అందరికీ ఎంత విశ్వాసం ఉండేది అంటే వారికి చాలా ఓపెన్ గా రాజ్య మహల్లోకి తీసుకుని వెళ్ళేవారు. వారు ఎవ్వరి పర్మిషన్ కూడా తీసుకోకర్లేదు. సెక్రటరీలు వారిని కనీసం సూచన కూడా అడిగేవారు కాదు, మీరు ఎందుకు వచ్చారు అనేది. మొదట డైరెక్ట్ గా వెళ్లి వారు రాజుని కలిసేవారు. అంతేకాని సెక్రటరీ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం కూడా దాదా లేఖరాజ్ కి అవసరం పడేది కాదు. మిగతా వ్యాపారస్తులేమో సెక్రటరీ దగ్గరికి వెళ్ళేవారు. కానీ దాదా విషయం అలా ఉండేది కాదు. రాజ్య మహల్లో ఏ విధంగా అతనికి ఒక ఓపెన్ వెల్కమ్ అనేది జరిగేది. उन्हें राजमहल में राजमाता अंदर ही अपने बहु बेटियों को हीरे जवाहरे दिखाने या देने के लिए निसंकोच बुला लेती है और कहती है, लखीराम इस बेटी को जेहर दो. సో ఈ విధంగా రాజమహల్లోకి పిలిచాక రాజమాతలు ఎవరైతే ఉంటారో తమ కూతుర్లకు కానీ లేక కోడళ్ళకు కానీ, హే లక్కీరామ్ వచ్చి మాకు ఈ ఆభరణం ఇవ్వు అని డైరెక్ట్ గా దాదాని అడిగేవారు. ఆ రాజవాసీల దగ్గర దాదా కూడా చాలా ఫ్రీగా ఉండేవారు. అతనికి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేవి కాదు. ఎందుకంటే దాదాకి వ్యాపారం గురించి చాలా పక్కాగా అతనికి ఆ సబ్జెక్ట్ ఉంది కాబట్టి. చాలా సార్లు దాదాని ఏమని పిలిచేవారు రాజులు? లక్కీ రామ్ బాబు అని పిలిచేవారు. भगवान से तो भूल होगी तो उसके तो राजा बनाया, परंतु आपको नहीं बनाया. राजपन का कभी संस्कार आप में है. రాజులు అనేవారు, భగవంతుడు ఒక పొరపాటు చేశారు, మమ్మల్ని రాజులుగా చేశారు, కానీ యాక్చువల్లీ నీలో రాజ సంస్కారాలు ఉన్నాయి, మిమ్మల్ని రాజుగా చేయాల్సింది అని అనేవారు. అంటే రాజులు కూడా దాదా లేఖరాజ్తో ఆ విధంగా అనేవారు. నీ దగ్గర రాజ్య సంస్కారాలు అన్నీ ఉన్నాయి, కాకపోతే నీ దగ్గర జస్ట్ కిరీటం ఒక్కటే మిస్సింగ్ అని అనేవారు. లక్కీరామ్ బాబు అని అనేవారు. ఈ విధంగా రాజులు కూడా దాదా లేఖరాజ్ కి ఎంతో రెస్పెక్ట్ ఇచ్చేవారు.
వారికి విశేషమైన నిమంత్రణ కూడా పంపించేవారు. దాదా లేఖరాజ్ వస్తే ఆ స్థానం కూడా ఏ విధంగా ఒక సుందరమైన స్థానంగా అవ్వగలుగుతుంది. దాదా లేఖరాజ్ వెళ్ళే ప్రతి స్థానం విశేషమైన స్థానంగా అవుతుంది అని అనేవారు. ఈ విధంగా దాదా లేఖరాజ్ గురించి మనం రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఓం శాంతి. సో ఈ రోజు మనం దాదా లేఖరాజ్ లో ఉన్న రాయల్ క్వాలిటీని తెలుసుకుందాం. నేను ఆత్మ ఈ విధంగా నాలో అంతటి రాయల్ క్వాలిటీని ఇముడ్చుకోవడానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి.